వెండి ధరలో భారీ పతనం. ఒక్కరోజే భారీ తగ్గుదల. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో కిలో వెండి ధర ఒక్కరోజే 95,974 రూపాయలు పడిపోయింది. మార్కెట్ క్రాష్. వెండి ధర 24% నష్టంతో లోయర్ సర్క్యూట్ అయింది. అంటే అమ్మేవారు తప్ప కొనేవారు లేకపోవడంతో ట్రేడింగ్ నిలిచిపోయింది. కిలో వెండి ధర 3 లక్షల రూపాయలు దిగువకు చేరి 2,94,000 రూపాయలు దగ్గర ట్రేడ్ అవుతోంది. ధరలు తగ్గడానికి ప్రధాన కారణాలు. చైనా నిర్ణయం. గత 4 నెలలుగా వెండిని భారీగా కొనుగోలు చేసిన చైనా ఒక్కసారిగా తమ వద్ద ఉన్న వెండిని ఎగుమతి, ఎక్స్పోర్ట్ చేస్తామని ప్రకటించడం మార్కెట్ను కుదిపేసింది. డిమాండ్ లేకపోవడం. రీటైల్ మార్కెట్లో, ముఖ్యంగా ఇండియా, చైనాలో బంగారం, వెండికి ఆశించిన స్థాయిలో డిమాండ్ లేదు. కేవలం ఇన్వెస్టర్లు, సెంట్రల్ బ్యాంకులు కొనడం వల్లే ఇప్పటివరకు ధరలు పెరిగాయి. విపరీతంగా ధరలు పెరిగిన తరుణంలో ఇన్వెస్టర్లు తమ లాభాలను వెనక్కి తీసుకోవడం, ప్రాఫిట్ బుకింగ్ వల్ల ధరలు పడిపోయాయి. ఇన్వెస్టర్లపై ప్రభావం. బంగారు రుణాల ఇబ్బందులు. ఇటీవల బంగారం తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నవారు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ధరలు భారీగా తగ్గడంతో బ్యాంకులు మార్జిన్ మనీ కట్టమని అడిగే అవకాశం ఉంది. లేని పక్షంలో బంగారాన్ని వేలం వేస్తారు. మరింత తగ్గే అవకాశం. రాబోయే బడ్జెట్ మరియు అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా సోమవారం నాటికి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. బంగారం ధర కూడా దాదాపు 15,246 రూపాయలు తగ్గి 1,54,000 రూపాయలు తులం కాదు అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం స్థాయికి పడిపోయింది. కేవలం ప్రెషియస్ మెటల్స్ మాత్రమే కాకుండా కాపర్, అల్యూమినియం వంటి ఇతర లోహాల ధరలు కూడా 8% వరకు తగ్గాయి. మా ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అన్నీ తెలుసుకోండి.